వేరే నా చెవులు మందమ కాలదన్న దేవుడు ప్రభు ప్రతి ప్రార్థనలకు జీవమరేంటి జవాబును దయచేయండి అయ్యా. మనుషులుగా మేము చనిపోవచ్చు కానీ ప్రభు చేసిన ప్రార్థనలు ఎన్నడూ చనిపోవాలని చదివించు ప్రభు అయ్యా. నాయన మీ స్తోత్రాలు వందనాలు ప్రభు. అర్థమైన సమయాలనైనా అయ్యా మా సమయాన్ని గడపక నా ప్రభు నీ స్తోత్రాలు అయ్యా. నీ మందిర ద్వారంలో నీ పాదాలు ఎద్ద నా ప్రభు ఈ సమయాన్ని గడిపుండగా నా ప్రభు నీ స్తోత్రాలు అయ్యా. ఇంకా అనేక దినాలు నా ప్రభు బతుకు దినాలని క్షేమంగా నా ప్రభు ఈ పాదాల దగ్గర గడపడానికి అవకాశాన్ని నాయన మీరు కలుగుచేయండి అయ్యా. నాయన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బలమైన సాధనాలుగా వాడబడటానికి సహాయంలో దయచేయ ప్రభు. అనేకులకు మాదిరికరంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా. లోబడే జీవితాన్ని మీరు కలిగించేయండి ప్రభు అయ్యా. నాయన మీ సంఘానికి నీకు ఘనత తెచ్చే బిడలుగా మీరు తీర్చండి ప్రభు అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభు. ఇలాంటి నాయన కూడికలు అనేకమైన జరగటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేక ఆత్మలు నశించిపోయే వారి కొరకు నా ప్రభు అయ్యా. నాయన నీ స్తోత్రాలు ప్రలాపించే స్త్రీలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా. రోధించి అంగలాస్టుకునైనా నీ స్తోత్రాలు అయ్యా. ఇంకా అనేక దినాలు మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా. నీ బిడ్డలందరినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి శక్తి కొలదున ప్రభు నైనా నీ సమయాన్ని వారి సమయాన్ని నీ సన్నిధిలో గడిపుండగనైనా మనుషులుగా మేమేమి ఇవ్వలేము కానీ ప్రభు అయ్యా. సమస్తం ఎరిగిన దేవుడుగా నా ప్రభు వారి అవసరాల లెక్కలు మీరు తీర్చండి అయ్యా. వారి కొన్న కొదువులు నైనా అయ్యా నైనా నిందులు అవమానాలు మీరు తొలగించండి నైనా. వారి స్థితిలో పడిపోయినప్పుడు నైనా మీరు లేవనెత్తి నీ సన్నిధిలో నైనా కొనసాగటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలో నైనా బలపరచ